ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, సాయినాథుని బిడ్డలందరూ ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు సందేశంలో సాయినాథుడు తన బిడ్డల కోసం ఎంతో చక్కని వార్తనైతే శుభవార్తను తీసుకొచ్చారండి. ఈ సందేశంలో సాయినాథుడు ఏమంటున్నారో తెలుసా? బిడ్డా, ఇది నీ సాయి నీకు ఇస్తున్నటువంటి అభయహస్తం తల్లి కనుక చూడగానే నీ సాయిని తాకి, చేతిని తాకి నేను ఇస్తున్నటువంటి అభయాన్ని నువ్వు తప్పకుండా అందుకో అని సాయినాథుడు అంటూ ఉన్నారు. ఈరోజు సాయినాథుడు తన బిడ్డలందరికీ ప్రతి ఒక్కరికి తన అభయహస్తాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ అభయహస్తాన్ని తప్పకుండా తన బిడ్డలందరూ అందుకోమని సాయినాథుడు అంటూ ఉన్నారు. దాని ద్వారా వారికి ఉన్నటువంటి సకల కష్టాలన్నీ కూడా రూపుమాపబోతూ ఉన్నారు. వాళ్ళు కోరుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని సాయినాథుడు వారి చేతికి పట్టుకుని తీసుకువెళ్తానని సాయినాథుని మాటలలో ఉన్నటువంటి అంతరార్థం. సాయినాథుడు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారు, ఏ విధంగా తన అభయహస్తంతో తన బిడ్డలను రక్షించబోతూ ఉన్నారో సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం. సాయినాథుడు ఈ విధంగా చెబుతూ ఉన్నారు, బిడ్డ, ఈ అభయహస్తాన్ని ఒక్కసారి అందుకో తల్లి. ఈ సాయి చేతిని తాకి నువ్వు పడుతున్నటువంటి బాధను, అలాగే నీవు అనుభవిస్తున్నటువంటి ప్రస్తుతం నీవు ఏ సమస్యనైతే పరిష్కరించుకోవాలని చెప్పి, బాబా ప్రతిరోజు కూడా నాకు ఈ సమస్య ఉందని చెబుతూ ఉన్నావో ఆ సమస్యను నీ నుండి దూరం చేయబోతూ ఉన్నాను అంటే అది నీ జీవితంలో నిన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉంది కదూ. అందుకే అలాంటి సమస్యనే మొదటిగా నీ బాబా నీ నుండి దూరం చేయబోతున్నాను. నా చేతిని పట్టుకొని నా దారిలో నా వెంట నడువు, మిగతాదంతా నేనే చూసుకుంటాను తల్లి. చక్కటి మార్గంలో నేను నడిపించుకుంటాను, సరేనా? మరి ఈ సాయి ఇవ్వబోతున్నటువంటి అదృష్టాన్ని, అభయహస్తాన్ని నీవు తప్పకుండా అందుకొని తీరాలని నేను ఎప్పుడూ కూడా నీ చుట్టూ తిరుగుతున్నానని, నీకు నమ్మకాన్ని కలిగించాలని ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను. బిడ్డ, మరి ఆలస్యం చేయకుండా అసలు నేను చెప్పబోతున్నటువంటి మాటల్లో ఉన్న అంతర్యం ఏమిటో నువ్వు తప్పకుండా తెలుసుకో. చూడు తల్లి, నీ ఇంట్లో నీకు అంటే నీ కుటుంబానికి సంబంధించి కానీ, లేదంటే నీకున్నటువంటి పనుల్లోనూ, లేదంటే నీవు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ అలాగే ఎన్నో పనులు చేస్తూ అసలు ప్రశాంతత అనేది లేకుండా, నీ మనసు అనేది కాస్త కూడా ప్రశాంతత లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావు. నీ చేతులారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నావు. నేను నీకోసమే ఈ సందేశాన్ని ప్రత్యేకించి తీసుకొచ్చాను. నా బిడ్డ అలా బాధపడుతూ ఉండడం చూడలేక స్వయంగా నీ బాబాని నీ కోసమే వచ్చానమ్మా. నా బిడ్డలు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నా కూడా, అయ్యో నా ప్రియమైన బిడ్డ ఆపదలో ఉంది అని చెప్పి పరుగున నీ సాయి నీ కోసమే వచ్చాను తల్లి. నువ్వు మనసు పెట్టి ఒక్క 2 నిమిషాలు వింటే నీ సమస్యకు పరిష్కారం అనేది లభించే తీరుతుంది. మరి ఈ సాయి మాటలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వింటావు కదూ బిడ్డ. నీవు ఎంతో బాధల్లో ఉన్నాను బాబా, నన్ను రక్షించు తండ్రి అని అడగని రోజంటూ లేనే లేదు. కానీ తల్లి, నువ్వు చేస్తున్న పొరపాటు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఈరోజు నీకు చెప్పడానికే నేను వచ్చాను. నీ మనసు నిలకడగా లేకపోవడం, నీ దగ్గర డబ్బు నిలబడకపోవడం, ఇదంతా కూడా నేను చూస్తూనే ఉన్నాను. నీ బాధలన్నీ కూడా నేను వింటూనే ఉన్నాను. కానీ ఆ బాధలను పరిష్కరించడానికి నేను ఎన్నో విధాలుగా నీకు చెప్పాలని ప్రయత్నించినా కూడా నువ్వు నిద్ర అనేది కూడా అత్యవసరమని నీకు ఎన్నోసార్లు నేను చెప్పినప్పటికీ కూడా నీవు మాత్రం ఎప్పుడు కూడా డబ్బు డబ్బు అని దాని వెనకాలే పరుగులు తీస్తూ ఉన్నావమ్మా. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. అదేంటి బాబా, నీకు నా గురించి తెలియదా? నేనేమన్నా డబ్బుపై ఉన్నటువంటి వ్యామోహం గురించి ఇలా చేస్తున్నానా? లేదంటే నాకు ఏదైనా డబ్బుపై ఉన్నటువంటి ఆశ అనుకుంటున్నావా తండ్రి? నీకు తెలియదా చెప్పు. నా కష్టాలు, నా సమస్యలు అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఈ డబ్బుపై మాత్రమే ఆధారపడి ఉన్నాయని, అందుకే కదా తండ్రి నేను ఈ విధంగా పాకులాడుతూ ఉన్నాను. లేదంటే నా మనశ్శాంతిని నేను కోల్పోతానా చెప్పు
అని అంటావేమో బిడ్డ, నీ కష్టాలు ఉన్నాయి, అది నేను ఒప్పుకుంటాను. కానీ తల్లి, దానికంటూ అంటే నీ సమస్యలు కష్టాలు తొలగించాలి ధనం అనేది నీ దగ్గర ఉండాలి కదా, ఉంది కదా. దానికి సంబంధించినటువంటి కష్టాలను అలాగే నీకు ఎదురయ్యేటటువంటి సమస్యలను పోగొట్టుకోగలిగే అంత సామర్థ్యం నీ దగ్గర ఉంది కదా. అయినప్పటికీ కూడా నువ్వు ఇంకా ఎక్కువగా ధనం కోసం పాకులాడుతూ నీ జీవితాన్ని ప్రశాంతత లేనటువంటి మనశ్శాంతిని కోల్పోతూ ప్రతిరోజు కూడా చాలా బాధపడుతూ ఉన్నావు. ఇది నీకు అర్థమవుతుందా తల్లి? కనీసం నువ్వు నీ కుటుంబంతో సమయాన్ని గడపలేకపోతూ ఉన్నావు, పిల్లలతో సమయాన్ని గడపలేకపోతూ ఉన్నావు, ఎంతో చికాకుతో. అలాగే నీ మనసంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులతో డబ్బు కోసం మాత్రమే నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు కూడా డబ్బే ప్రపంచంలాగా భావిస్తూ ఉన్నావు. తల్లి, ఏ మాటలు నీకు బాధ కలిగిస్తున్నాయేమో కానీ ఇదే నిజమమ్మా నేను చెప్పేది. అలాగే అన్నిటికీ కూడా మూలం డబ్బే అని చెప్పి అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ. కానీ ఆ డబ్బుకు నీకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఎంతోమంది అంటూ ఉంటారు. మరి నువ్వు ఎప్పుడూ వినలేదా? ఆరోగ్యం ఉంటేనే కదా ఏదైనా కానీ డబ్బును ఎప్పుడైనా కానీ సంపాదించుకోవచ్చు. చూడు తల్లి, డబ్బు కోసం నువ్వు నీ జీవితాన్ని అలాగే నీ మనశ్శాంతిని కూడా ఏమాత్రం అసలు లెక్క చేయకుండా నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటూ ఉంటున్నావు. కనుకనే నిన్ను ఇలా చూడలేకపోతున్నానమ్మా. నా అభయహస్తాన్ని అలాగే నా అనుగ్రహాన్ని నీకు ఎప్పుడు కూడా నీపై ఉండేలాగా, నీపై నీ కుటుంబంపై నా అనుగ్రహం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంచుతూ ఉన్నాను. కానీ నువ్వే డబ్బు కోసం ఎక్కువగా నీకున్నటువంటి మనశ్శాంతిని కూడా నువ్వే దూరం చేసుకుంటూ ఉన్నావు. ఈ తండ్రిని అసలు గుర్తిస్తున్నావా? చూడు తల్లి, చాలా సందర్భాల్లో నీకు ఏదైనా చిన్న విషయమైనా కానీ లేదంటే పెద్ద విషయమైనా సరే కానీ అసలు నీకు సంబంధం లేనిటువంటి విషయాలు నీకు వచ్చేటటువంటి కష్టాలు ఇప్పటి వరకు కూడా నీ దగ్గరకు రాలేదు. ఎందుకో తెలుసా? అది నా అనుగ్రహం బిడ్డ. నా అభయహస్తం నీపై ఎప్పుడు కూడా తోడుగా ఉందమ్మా. కనుకనే కొన్ని నష్టాలు కష్టాలు పడవలసి వచ్చినప్పటికీ కూడా నా అనుగ్రహం చే నీవు ఆ కష్టాలను తప్పించుకుని సంతోషంగా ఉంటూ ఉన్నావు. ఎంతో నష్టపోవలసినటువంటి సమయంలో కూడా ఆ పరిస్థితులు కూడా నీకు ఎదురైనప్పటికీ నా అనుగ్రహంతో నువ్వు బయటపడిపోతూ ఉన్నావు. ఇంట్లోకి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా, అంటే బయట తిరుగుతున్నా నీకు ఎక్కడికి వెళ్ళినా కూడా నా అనుగ్రహం నీకు తోడుగా ఉండబట్టే, నా అభయహస్తం నీపై ఉండబట్టే నువ్వు ఎప్పుడు కూడా ఎంత క్షేమంగా ఉండగలుగుతున్నావు అంటే అది కేవలం ఈ సాయి అనుగ్రహం అని మర్చిపోతున్నావా తల్లి? మరి ఇన్ని చెబుతున్నారు కదా బాబా, మరి నాకు ఉన్నటువంటి సమస్యలు కష్టాలు ఏమిటో మీకు తెలియదా? ఒకదాని తర్వాత మరొకటి ప్రతిరోజు కూడా నన్ను పలకరిస్తూనే ఉన్నాయి. నా బిడ్డలు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. వాళ్ళ చదువులకు అయితేనేమి, భవిష్యత్తులో వాళ్ళకి కావలసినటువంటి ధనం అయితేనేమి నేను సమకూర్చాలి కదా బాబా అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. నాకు అర్థమైంది తల్లి. చూడమ్మా, నీవు చేస్తున్నటువంటి పని కానీ లేదంటే నువ్వు చేస్తున్నటువంటి తప్పును కానీ నేను అనడం లేదు. నువ్వు చేస్తున్నది అక్షరాల సత్యమే, నువ్వు చేస్తున్నది న్యాయమే, న్యాయబద్ధంగానే నువ్వు డబ్బును సంపాదిస్తున్నావు. కాకపోతే ఎక్కువగా నువ్వు ఆ డబ్బుకు లొంగిపోయి కేవలం ఆ డబ్బు మాత్రమే ప్రధానం అని చెప్పి నువ్వు ఎవరి కోసం కష్టపడుతూ ఉన్నానని చెబుతున్నావో వాళ్ళనే పక్కన పెట్టి చేస్తూ ఉన్నావు. తల్లి, అర్థమవుతుందా నీకు? నీ ఆలోచనలో గందరగోళమైనటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావు. సంతోషంగా ఏ రోజైనా కానీ సంతోషంగా నీ బిడ్డలతో కానీ కుటుంబ సభ్యులతో కానీ గడుపుతున్నావా? కనీసం నిన్ను నువ్వు సంతోషంగా చూసుకోగలుగుతున్నావా? తల్లి, మనశ్శాంతిగా నిద్రపోతున్నావా? నువ్వు ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలు చేస్తూనే ఉన్నావు కదా. నిజం చెప్పు, నీవు సంతోషంగా ఉండి ఎన్ని రోజులైంది? ఆనందంగా నీ కుటుంబంతో మాట్లాడి ఎన్ని రోజులైంది? నేను చెప్పాల్సిన అవసరం లేదమ్మా, ఒక్కసారి నువ్వే ఆలోచించుకో, నీకే అర్థమవుతుంది. చూడమ్మా, డబ్బు అనేది అవసరమే, కానీ డబ్బే ఒక్కటే శాశ్వతం కాదుగా. అలా అని నీ బాబా నిన్ను దుబారా చేయమని చెప్పడం లేదమ్మా, కష్టపడవద్దని చెప్పడం లేదమ్మా. కానీ నీ కుటుంబానికి ఇవ్వాల్సిన సమయాన్ని వారికి కేటాయించు. నువ్వు సంతోషంగా ఉండు. వీటన్నింటిలో పడిపోయి నీ సంతోషాన్ని నువ్వు కోల్పోవద్దు. ఎందుకంటే నిన్ను ఈ భూమి మీద పంపింది
కేవలం పరుగులు తీస్తూ ఉండమని కాదు, సంతోషంగా ప్రతి నిమిషాన్ని కూడా ఆస్వాదిస్తూ జీవించమని. నీ కష్టాల గురించి, కన్నీళ్ల గురించి అన్నీ నాకు తెలుసు. వాటినన్నిటినీ నా దగ్గర విడిచిపెట్టేయి. కేవలం నీ పని మాత్రమే నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అవసరానికి మించిన డబ్బు కూడా ప్రమాదకరమని గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత కష్టపడగలవో అంత కష్టపడు, కానీ నీ కుటుంబానికి ఇవ్వవలసిన సమయాన్ని వారికి కేటాయించు. ఎప్పుడూ కూడా కేవలం ఆ డబ్బు కోసం నీ సంతోషాన్ని కోల్పోనే వద్దు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. ఇదిగో ఈరోజు నీకు నేను ప్రసాదించగానే ఈ అదృష్టం ఈరోజు నన్ను పట్టుకోమన్నానే ఈ అభయహస్తాన్ని నీకు అందించాను కదా. ఆ అభయహస్తాన్ని పట్టుకుని నీకు ఏది మంచో, ఏది చెడో, ఏ మార్గంలో వెళ్ళాలో నేనే అన్నీ చూపిస్తానమ్మా. మనశ్శాంతి కోల్పోకుండా నువ్వు అనుకున్న ప్రతి ఒక్క విజయాన్ని నువ్వు సాధించాలి. నీ కుటుంబాన్ని సైతం నేను చల్లగా చూస్తాను. మారు మాట్లాడకుండా, ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నా అభయహస్తాన్ని పట్టుకుని నాతో నా బాబా ఉన్నారు, మిగతావన్నీ నేను చూసుకుంటాను అని నమ్మకంతో బాబా అంటూ ఉన్నారు అంటే ఈ విధంగా ఈరోజు సాయినాథుడు తన బిడ్డలకు ఎంతో కోపపడుతూ ఉన్నారు కదా. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ పిల్లల కోసం కష్టపడుతూ ఉన్నారు కదండి. నిజమే, కానీ ఎంతవరకు కష్టపడాలో అంతవరకే కష్టపడాలి. అవసరానికి మించినటువంటి డబ్బు కోసం ఎందుకు తాపత్రయపడుతూ ఉన్నావు తల్లి? ఇప్పుడు నీ పరిస్థితులకు తగ్గట్టు నువ్వు ఎంత డబ్బు అయితే నీ దగ్గర ఉంటే ఆ కష్టాల నుంచి నువ్వు బయటపడతావో అంత నీ దగ్గర ఉంది కదా. మరి ఇంకా ఎందుకు నా బిడ్డల కోసం నేను ఇంకా సంపాదించాలి, వారి భవిష్యత్తు కోసం నేను ఇంకా ఖర్చు పెట్టాలి, ఇంకా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ సంతోషాన్ని ఒక్క సెకండ్ కూడా సంతోషం లేకుండా డబ్బు వెనక పరుగులు తీస్తూ ఉన్నావు. ఎందుకు నువ్వు ఎవరి కోసం అయితే ఇంత కష్టపడుతూ ఎవరి కోసం నేను చెప్తున్నాను, కనీసం వాళ్ళతో కూడా నువ్వు సమయాన్ని కేటాయించడం లేదు. మరి నువ్వు ఆ డబ్బు సంపాదించడం వల్ల ఉపయోగం ఏమిటి? కనీసం నీ కుటుంబంతో సంతోషంగా గడపాలి కదా. కాస్త సమయమైనా సరే నీ బిడ్డలతో నువ్వు మాట్లాడాలి కదా. అలాంటి పరిస్థితులు లేనప్పుడు ఎంత డబ్బు సంపాదించి ఏమి లాభం అని సాయినాథుడు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు. మరి మనకే వదిలేశారండి, మన ఆలోచనలకే వదిలేశారు బాబా. తల్లి, నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే, ఎంత ఉప్పెన లాంటి సమస్యలు నీకు ఎదురైనా సరే, వాటిలో నువ్వు అక్కడే ఆగిపోలేదు కదా. నేను నిన్ను బయటకు తీసుకొస్తూనే ఉన్నాను కదా. మరి ఎందుకు నువ్వు అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు? ఎందుకు ఇంకా డబ్బు కావాలని ప్రయాసపడుతూ ఉన్నావు? నీకు ఎప్పుడు ఏ సందర్భంలో ఏది ఇవ్వాలో అన్నీ నేను ఇస్తూనే ఉన్నాను. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు అంతే అని చెప్పాను కదా. కానీ నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని నీ మనసులో గందరగోళమైనటువంటి ఆలోచనలతో నీ మనసంతా పాడు చేసేసుకుని మంచం పట్టమని నేను చెప్పలేదు కదా. చూడు బిడ్డ, డబ్బు అనేది జీవితంలో ఎంత ముఖ్యమో దానికంటే ముఖ్యమైనది నీ ఆరోగ్యం. అది ఉంటేనే నువ్వు అనుకున్నటువంటి ఆ డబ్బును సంపాదించగలుగుతావు, నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతావు. దేనికోసము కూడా నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు. ఇదిగో ఈరోజు నా అభయహస్తాన్ని ఇచ్చాను కదా, ఈ చేతిని పట్టుకుని నా వెంట నడువు, మిగతాది నేను చూసుకుంటాను. ఏ పనినైతే నువ్వు తప్పకుండా చేయాల్సి ఉంటుంది బిడ్డ. కనుక అత్యాశకు పోయి ఏమాత్రము ఎలాంటి పనులు చేయవద్దు. నేనున్నాను కదా తల్లి. భారం నా పైన వేసి నీ కుటుంబం పైన, నీ పైన, నీ బిడ్డల పైన నేను ఎప్పుడు నా అనుగ్రహం ఉంటూనే ఉంటుందని నమ్ము. నువ్వు బయటకు వెళ్ళినప్పుడైనా సరే, ఇంట్లో ఉన్నప్పుడైనా సరే, నా అనుగ్రహం వల్లనే నువ్వు ఎంతో క్షేమంగా ఉన్నావు, ఉంటావు. ఆ అనుగ్రహాన్ని అలాగే ఉండనివ్వు. ఈరోజు నీ బాబా చేతిని పట్టుకుని నువ్వు నడువు. నిన్ను, నీ కుటుంబాన్ని సైతం ఒక మంచి భవిష్యత్తు నేను ప్రసాదించి మిమ్మల్ని చల్లగా చూసే బాధ్యత నేనే తీసుకుంటున్నానమ్మా అని చెప్పి సాయినాథుడు చెప్తూ ఉన్నారండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా సాయినాథుని మాటల ప్రకారం ఆ తండ్రి అందించినటువంటి అభయం, అదృష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. ప్రతి ఒక్కరము కూడా తండ్రి అభయహస్తాన్ని పట్టుకుని సాయినాథుని వెంట నడుద్దాం. ఆ బాబావారు ఏదైతే మన కోసం రాసి ఉంచారో, ఎలాంటి భవిష్యత్తునైతే మనకు అందించబోతున్నారు, ఆ భవిష్యత్తుని మనం ప్రతి ఒక్కరం అందిపుచ్చుకుందాం. ఈరోజు సాయినాథుని సందేశం కనుక మీకు గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అనుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మరికొంతమంది బిడ్డలకు షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమంది బిడ్డలకు కూడా ఇన్స్పిరేషన్గా మీ వంతు మీరు సహాయం చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే పెట్టడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నిజంగా ఈరోజు సాయినాథుని సందేశంలో ఎంతో అనుగ్రహం,
మనం చవి చూసాం. బాబావారి ప్రేమను, అనుభూతిని మనం పొందాలి, ఆ సాయినాథుడు చెప్పిన బాటలో మనం నడవాలి అని చెప్పి మీ అందరి తరపున కూడా నేను కూడా బాబావారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. నిజమే, ఎవరికైనా సరే మనకు ఉంటుంది ఆ తపన, ఆ తాపత్రయం అనేది. కానీ మనందరము బాబా వారి బాటలో నడుస్తున్నాం కనుక మనకు బాబా ఎప్పుడు ఏ విషయంలోనూ తక్కువ చేయలేదు అన్న నమ్మకంతో మనం ఈరోజు కనుక ఈ అభయహస్తాన్ని తాకి బాబావారిని నమ్మి బాబావారు చెప్పినట్లుగా బాబావారు చెయ్యి పట్టుకుని నడిస్తే కనుక బాబావారి అనుగ్రహం మనకు ఎప్పుడు ఉంటుంది. సాయినాథుని మాట అంటే శాసనం, అది జరిగి తీరుతుంది. నమస్కారం అండి. సర్వేజన సుఖినో భవంతు.